ఈరోజు భారతదేశ వ్యాప్తంగా కూడా విమాన ప్రయాణికులు ముఖ్యంగా ఇండిగోలో ప్రయాణం చేస్తున్నటువంటి ప్రయాణికుల ఇబ్బందులు కావడానికి కారణం ఒకటి ఇండిగోనే. ఎందుకంటే డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ ఏదైతే ఫ్లైట్ డ్యూటీ టైం లిమిటేషన్స్ ప్రకారం వాళ్ళు పోయిన సంవత్సరం 24నే కొత్త రూల్స్ని ఇంప్లిమెంట్ చేస్తామని చెప్పడం జరిగింది. ఇప్పుడు సంవత్సరాల క్రితం అది. కానీ ఇండిగో ఎయిర్లైన్స్ వాళ్లకున్నటువంటి ఆలోచన దాన్ని అధిగమిస్తాము అని చెప్పి ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చే ప్రయత్నం చేశారు. అటువంటి రూల్స్ తీసుకురావద్దు, రూల్స్ తీసుకొస్తే మేము ఎక్కువ పైలట్లను హైర్ చేసుకోవాల్సి వస్తుంది, మేము 60% ఈరోజు భారతదేశంలో ఉన్నటువంటి ఏవియేషన్ ఇండస్ట్రీలో వాళ్ళ స్టేక్ ఉంది కాబట్టి వాళ్ళకు ఉన్నటువంటి ఫ్లైట్స్కి ఏదైతే ఈ పైలట్స్ వర్కింగ్ అవర్స్ని 36 అవర్స్ నుంచి 48 అవర్స్ రెస్టింగ్ టైంకి ఏదైతే కుదించిరో దాంట్లో వాళ్ళు ఎక్కువ నెంబర్ ఆఫ్ పైలట్స్ని హైర్ చేసుకోవాల్సి వస్తున్న ఉద్దేశంతో ఇండిగో ఎయిర్లైన్స్ వీలైనంత వరకు కోట్ల చుట్టూ తిరుక్కుంటూ దీన్ని కాలయాపన చేసింది. కాలయాపన చేసినప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ కంపల్సరీ ఇది ఇంప్లిమెంట్ చేయాలి అన్న ఆలోచన ఉన్నప్పుడు ఈ నవంబర్ 1వ తారీఖు నుంచి దాన్ని ఆచరణలోకి తీసుకురావాలన్న ఉద్దేశంతో ముందుకు వచ్చినప్పుడు ఎట్టి పరిస్థితుల్లో ఇండిగో వాళ్ళ దగ్గర అటువంటి స్టాఫ్ ఉందా, ఇండిగో ఎంతమంది ప్రయాణికులతో బుకింగులు తీసుకుంది, ఇండిగో ఎన్ని ఎయిర్ క్రాఫ్ట్స్ నడుపుతుంది, ఒకవేళ ఇది తీసుకొస్తే ఎంతమంది ఆర్థికంగా ఇబ్బందుల పాలవుతారు, ఎంతమంది ప్రయాణాలు చేయలేని పరిస్థితికి వస్తారు అనే ఆలోచన ఏవియేషన్ మినిస్ట్రీ చేయాల్సింది ఉండే. ఎందుకంటే 60% ఇండస్ట్రీని క్యాప్చర్ చేసినటువంటి ఇండిగో ధైర్యం ఏంటంటే మా మీద అటువంటి ఆంక్షలు పెడితే మా ఫ్లైట్లు ఒకవేళ ఎగరకపోతే భారతదేశ వ్యాప్తంగా కూడా ప్రజలకు నష్టం జరిగినప్పుడు ప్రభుత్వమే దిగి వస్తుంది. ఇప్పుడు దిగొచ్చింది ప్రభుత్వం దిగొచ్చి ఫిబ్రవరి దాకా ఎక్స్టెన్షన్ ఇచ్చింది. నేను అనేది ఏంటంటే ఒక రూల్ పెట్టినప్పుడు ఆ రూల్ ఇంప్లిమెంట్ చేసేటువంటి ఎయిర్లైన్, అంత పెద్ద వ్యవస్థ నడుపుతున్న ఎయిర్లైన్ పైలట్లను రిక్రూట్ చేసుకుందా లేదా సంవత్సరంన్నర నుంచి చూసుకోవాల్సిన అవసరం ఉంది. ఇమీడియట్ గా అట్టి రూల్ ని తీసుకొచ్చేటప్పుడు ఎంత నష్టం జరుగుతుంది, ఎవరెవరికి ఎంతమంది ప్రయాణికులకు నష్టం జరుగుతుందో చూసుకోవాల్సిన అవసరం కూడా ఏవియేషన్ మినిస్ట్రీకి ఉండే. ఇప్పుడు సడన్ గా ఈరోజు చాలా మంది ప్రయాణాలు చేసుకోలేక అత్యవసరంగా ప్రయాణించే వారికి అందుబాటులో లేని టికెట్లు 10,000 ఉన్న టికెట్లు 60,000 70,000 పోయింది అంటే దీనికి కారణము సెంట్రల్ గవర్నమెంట్. ఎయిర్లైన్ ఎట్లాగూ స్వార్థం కోసం ఎయిర్లైన్ అనేది ఒక ప్రైవేట్ వ్యవస్థ. ఇప్పుడు ఎట్టి పరిస్థితుల్లో ఇండిగో వారు చేతులు దులుపుకొని మీ రీఫండ్ తీసుకోమని వెళ్ళిపోమని చెప్తున్నారు. మరి రీఫండ్ తీసుకున్న వానికి వాడు ఏదైనా ఎయిర్లైన్స్ లో బుక్ చేసుకుందాం అంటే అందుబాటులో లేని రేట్లు, అంటే ఇక నెక్స్ట్ కొన్ని రోజుల దాకా ప్రయాణం చేయలేని పరిస్థితి. మరి దీన్ని ఏవియేషన్ మంత్రి రామ్మోహన్ నాయుడు గారు ఏం చెప్తారు, తర్వాత బీజేపీ ప్రభుత్వం ఏం చెప్తుంది, ఇండిగో వారిని పైన ఎటువంటి చర్య తీసుకుంటుండు అనేది ఈరోజు మేమందరం కూడా అడుగుతున్నాం, రాజకీయ పార్టీలు కానీ ప్రజలు కానీ. ఎందుకంటే ఇంత అశ్రద్ధతో వ్యవహారం చేయడాన్ని చూస్తుంటే ఏమాత్రం అవగాహన రాహిత్యంతో ఎంతమంది ప్రయాణికులను ఇబ్బంది పెడుతుందో చూడాల్సింది మీరు.